వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయ సహాయం చేయటం, కోర్టులలో రిప్రజెంటేషన్స్ చేయటం అనేటువంటి జరుగుతుంది. క్లయింట్ వైపు నుంచి ఒక న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఈ కాలంలో చాలామంది క్లయింట్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రైవల్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, లేదు మూడో వ్యక్తులు థర్డ్ పర్సన్స్ కూడా ఈ న్యాయవాదుల మీద దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ కొంతమంది న్యాయవాదుల్ని చంపినటువంటి సందర్భాలు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీద, ఆయన భార్య మీద కేసులు వేసినందుకు గాను గట్టు వామన్ రావు, నాగమణి అనేటటువంటి ఒక ఇద్దరు దంపతుల్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంతని ప్రాంతంలో రామన్రుగా అనేటటువంటి ప్రాంతంలో నడి రోడ్డు మీద అతి దారుణంగా చంపడం అనేటువంటి జరిగింది. నల్లగొండ జిల్లాలో ఒక న్యాయవాదిని చంపారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ న్యాయవాదుల్ని చంపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చంపడంతో పాటు ఇంకా న్యాయవాదుల మీద పోలీసులను ఉపయోగించి దొంగ కేసులు, అక్రమ కేసులు బనాయిస్తూ న్యాయవాదుల మీద అక్రమమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు పోలీసుల వైపు నుంచి కనపడతారు. ఇంకా పోతే ఏంటంటే కొంతమంది రైవల్స్, శత్రువులు, అంటే క్లయింట్లకు రైవల్స్ ఎవరైతే వాళ్ళు మీరు కేసులు చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేయటం, బెదిరించటం, వినకపోతే వాళ్ళ మీద దాడులు చేయటం, కొట్టడం, దౌర్జన్యాలు చేయటం, ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు న్యాయవాదుల మీద అమోఘమైనటువంటి బాధాకరమైనటువంటి కేసులు పెట్టి దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా. ఈ మధ్యకాలంలో కలకుర్తి ప్రాంతంలో ఒక సంతోష్ అనేటటువంటి ఒక నాయక్ అనేటటువంటి ఒక అడ్వకేట్ మీద దాడి జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇంకొక వెంకటేశ్వర్ అనేటటువంటి ఒక అడ్వకేట్ మీద దాడి జరిగింది. తర్వాత జనగాం జిల్లాలో న్యాయవాద దంపతుల మీద పోలీసులే ఒక సిఐ దాడి చేసి కొట్టి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులకు న్యాయం కోసం పోతే నిజామాబాద్ జిల్లాలో ఒక లింగమూర్తి అనేటువంటి ఒక న్యాయవాది మీద అడ్వకేట్ కమిషనర్గా పోతే పోలీసులు దాడులు చేసి కొట్టి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇట్లా